హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 తిరుమల దర్శనం. ఇప్పుడు మనం అలిపే స్టెప్స్ ఎక్కేసినాం కదా. ఇప్పుడు లగేజ్ కౌంటర్ కాడికి పోతున్నాం లగేజ్ తీసుకోవాలని. లగేజ్ కౌంటర్ కాడ ఎంతమంది ఉంటారో తెలియదు. జనం ఫుల్ ఉంటే మాత్రం లేట్ అవుతుంది. అందుకే చూడండి, ఆడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారంటే. లగేజ్ కాడ చాలా మంది ఉన్నారు. అందుకే నేను మా తమ్ముడు ఒకరిని తీసుకుందాంలని పోయినాం. లగేజ్ తీసుకున్నాం. చూడండి వాడు నవ్వుతున్నాడు జనాన్ని చూసి. అందుకే చెప్పింది, జనం ఫుల్ ఉన్నారు. అంత జనాల మధ్యలో దూరిపోయి లగేజ్ తీసేసుకున్నాం. చూడండి, లగేజ్ తీసుకొని వచ్చేసినాం. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే లగేజ్ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోతున్నాం. యాడికి అంటారా, మా కజిన్ వస్తా అని చెప్పా కదా పార్ట్ 2లో. కజిన్ కాడికి, మా అక్క కాడికి. మా కార్తిక్ గడ సంతూర్ సబ్బు తీసుకున్నాడు. సంతూర్ బేబీ సబ్బు స్నానం చేసే కానీ. ఏరా కార్తిక్, అదిగో అడు ఉంది కదన్నా, అదే అన్న. నేను కూడా అది కూడా కనపడతలేదా? ఏ చి ఆహాహా ఆహాహా ఆహాహా. తినే కాదు మమ పా గురుదేవా ನಾನು ಮಾಡ್ತೇನ್ರಿ, ನಾನು ಫುಡ್ ತಿಂದ್ರೆ యానం తినరే పిలుచుకొని రాకళ్ళ కాడికి వెళ్ళిపోయినాం. ఏంటంటే అక్కకి రాకలు అడిగితే రాకలు వేయలేదంట, సింగిల్గా వచ్చినారని చెప్పేసి. సో అందుకోసమే ఇప్పుడు నేనే రాకళ్ళ కాడికి పోతున్నా. అందరం పోదాం. చూడండి, ఇక్కడ పిఎస్సి 5లో లాకర్స్ అవైలబుల్ ఉంటాయి. చాలా క్లీన్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి వాష్రూమ్స్ అన్నీ కూడా. అందుకోసం ఏంటంటే రూమ్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి లాకర్ తీసుకొని 24 hours పెట్టేసి బ్యాగ్స్ అని పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో, చాలా క్లీన్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇక్కడ వాష్రూమ్స్ ఇక్కడ ఇవన్నీ. ఇక పైన బిల్డింగ్ మొత్తం పైన 3 floors ఉన్నాయి, మొత్తం లాకర్సే. చూడండి, క్యూ లైన్ లాకర్స్ కోసం. మేము పోయినాం, QR కోడ్ ఇస్తారు. ఇక్కడ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే మనకు లాకర్ నెంబర్ ఇస్తారు. ఇంకా లాకర్ నెంబర్ తీసుకొని మనకి ఇచ్చిన కంపార్ట్మెంట్ కడుక్కోవాలి. చూడండి, ఇక్కడ కీస్ అన్ని తరిగిచ్చినారు. మనకి థర్డ్ ఇచ్చేసినారు. అప్పుడప్పుడు కొన్ని వింత విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఆమెను చూసి భయపడకండి. స్పెషల్ క్యారెక్టర్. ఆమెను చూసి భయపడకండి. అప్పుడప్పుడు దయ్యాలు అలానే ఉంటాయి. ఆమె ఫస్ట్ వచ్చి రూమ్లోకి ఫస్ట్ వచ్చి అని చెప్తుంది. అన్నీ నమ్మకండి, ఇవన్నీ నమ్మకండి. ముఖ్యంగా కుమార్ మాటలు అసలుకి నమ్మకండి. కట్టిస్తాడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రెమ్మి అఫీషియల్. ఇప్పుడే బాగా ఫ్రెష్ అప్ అయిపోయి పిఎస్సి 5 నుంచి బయటకు వచ్చి దర్శనానికి పోతున్నాం. ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత ఫ్రీ లైన్ దర్శనంలోకి పోతున్నాం. తిరుపతిలో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎవరైనా ఉంటే అర్జెంట్గా డిఎం చేయండి. పని మానోడు. ఇన్స్టా ఐడి చెప్పు. డిఎం చేయండి. ఇన్స్టా ఐడి నువ్వు చెప్పురా. ఇన్స్టా ఐడి చెప్పొద్దు. ఇట్టుంటుంది. బాగుంది కార్తిక్. నేనే చేసినాం. మనం వచ్చేటప్పుడు వచ్చి అమ్మాయిలందరికీ పోతున్నారన్న. వాళ్ళు మళ్ళీ ఇట్లే వస్తారు.
నేను తీయగేం కాదు నార్మల్ బాగానే బూస్ట్ బూస్ట్ తాగాలని చెప్తే ఏం తాగకండి ఇంకా షాప్ అసలు తాగండి తాగినంటే డబ్బులు బొక్క ఏంటిరా ఇట్లా చెప్పేస్తావాడు వాడు అన్నీ అట్లా చెప్తాడు కానీ బాగానే ఉందిలేండి. ఏమి నేను అడుగుదాం యాడికి దావెత్తా యాడికి గుడికి యా గుడికి వరాహి అమ్మ వహారి అమ్మవారి టెంపుల్, వరాహి స్వామి టెంపుల్. వరాహి స్వామి వరాహి స్వామి టెంపుల్ అంటే కిందికి పోవాలి ఫస్ట్, ఆ టెంపుల్ కాడికి పోవాలి, మెయిన్ టెంపుల్ కాడికి. చూడండి ఎన్నిసార్లు తిరుపతికి వస్తుంది. రే లాస్ట్ టైం మనం పోలేవు ప్రతిసారి పిలుచుకొని పోకుండా ఎన్నిసార్లు వచ్చినప్పుడు మినిమం కామన్ సెన్స్ తెలియాలి. నేను అంటున్నా మెయిన్ టెంపుల్కి తెలుసు, వారాహి స్వామి టెంపుల్కి తెలియదు. ఎవరినైనా అడిగి వెళ్ళాలి అంటున్నా. అలా అనకూడదు, తెలుసుకోవాలి. అదే అడిగితేనే కదా తెలిసేది, అడగకుండా తెలుసుకోవాలా. ఎట్లా తెలుస్తుంది కదరా? అడుగుతున్నట్టు? అంతే కదరా, తెలుసుకోవాలా. మా యొక్క తిరుపతిలో రౌండ్లు ఓడుతుంది. దాటాలా రోడ్డు? దాటవా? ఈడ కూర్చుందమ్మా, చెప్పు. ఈడే ఉందా? ఈడ ఉందామంటే ఈడ ఉందా? హలో గాయస్, మా యొక్క కనపడలేదని టెన్షన్ ఫీల్ అయ్యి ఈడే ఉందిలే. ఉంది 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 యాడికక్క ఉరుకుతావు నువ్వు? ఎంత స్పీడ్ పోయినా పోవాల్సింది క్యూ లైన్లోనే కదా. పొరపాటున ఇన్ కేస్ ఏం రా కార్తిక్, ఏమనుకున్నావు? నీ మైక్ ఆల్రెడీ ఆన్లో ఉంది కదా. ఇప్పుడు మేము వరాహస్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఏం చూస్తున్నావు? రెడీ? వరాహస్వామి కాడి దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని ఇప్పుడు ఫ్రీ లైన్ క్యూ కాడికి పోతున్నాం. ఫ్రీ లైన్ క్యూ కాడికి వరాహస్వామి కాడ మ్యాక్సిమం ఒక 10-20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. జనం ఎవరు లేరు, సో జల్దీ అయిపోయింది మాకైతే దర్శనం. దర్శనం అయిపోయినాక ఇప్పుడు క్యూ లైన్ కాడికి పోతున్నాం అనమాట. క్యూ లైన్ కాడికి పోవాలన్నా మెయిన్ టెంపుల్ కాడ నుంచి దాటిపోవాల్సింది. మెయిన్ టెంపుల్ కాడ డెకరేషన్ మాత్రం హైలైట్ చేసినారు అసలు. వైకుంఠ ఏకాదశికి మామూలుగా లేదు. ఇదివరకు నిలబడితే ఫ్రీ బస్ అయినా సరే, లేదంటే వెహికల్ తీసుకొని పోవచ్చు. మేము వెహికల్ తీసుకొని పోతున్నాం. per person 30 రూపీస్. ఫ్రీ లైన్ క్యూ కాడ దింపుతారు వీళ్ళు డైరెక్ట్. మనల్ని ఆడ దిగేసి క్యూ లైన్లో వెళ్ళిపోవడమే. మేము దర్శనం ఎంత టైం పడుతుంది అని అడిగితే మ్యాక్స్ ఒక 12 hours అయిపోతుందని చెప్పినారు. సో ఓకే అని దర్శనం క్యూ లైన్ వచ్చేసినాం. చూడండి గైస్, ఆ క్యూ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినారు కదా, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి చాలా లేట్ అవుతుందని. ఇక్కడ పాలు ఇస్తున్నారని క్యూ లైన్ చాలా వరకు ఆడే ఆగిపోయింది. సో పాలు తీసుకొని మా ఎక్క తాక్కుంటూ వస్తుంది. మేము స్పీడ్ వెళ్ళిపోతున్నాం. చూడండి క్యూ లైన్ ముందరైతే ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది క్యూ లైన్ అయితే. ఎందుకంటే అలా పాలు ఇస్తున్నారని అందరు కొద్దిసేపు ఆడ ఆగినారు. సో మేము ఇంకా ఫాస్ట్గా వచ్చేసినాం ముందరికి. ఇక్కడ నేను కార్తిక్ అయితే చాలా ఫాస్ట్. మా అక్క చూడండి ఎంత స్పీడ్ ఉరుక్కుంటూ వచ్చింది మన కాడికి. మాతో ఉంటే మనం అంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అనమాట. దూరుకుంటూ అందరిగా దూరుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ క్యూ లైన్ ఎక్కడ ఆగిపోతాయో తెలియదు.
ఆగినక్కడ మాత్రం ఆగాల్సిందే, తప్పదు. ఏం చేస్తాం, చూస్తున్నారుగా. చూడండి ఎంత ఫాస్ట్ నడుస్తామంటే, ఫాస్ట్ ఫార్వర్డ్ పడితే అట్లా అనిపిస్తుంది, కానీ అంత ఫాస్ట్ నడిచాను వెళ్ళి. స్లోగా నడిచినాం కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినాం. మా అమ్మోళ్ళ కోసం అని కూర్చున్నాం, కానీ ఫొటోస్ దిగినామాట. చూడండి మా అక్క డ్యాన్స్ చేస్తుంది. క్యూ లైన్లో వచ్చేసినాం అనమాట. చాలా ఫాస్ట్, ఆడ వరకు ఎవ్వరు లేరనమాట జనాలు. మ్యాక్సిమం ఒక 5 minutes వరకు కంటిన్యూ నడిచేసినాం చాలా స్పీడ్గా. అక్కడ ఆగిపోయిన క్యూ లైన్, ఇంకా క్యూ లైన్ ఆపేసినారు. సో ఇక్కడ కూర్చున్నాం అనమాట. మా అమ్మలు కూడా వచ్చినారు చూడండి. మా అమ్మలు వచ్చి కూర్చున్నారు. మళ్ళీ క్యూ లైన్ ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఆఫ్ అయిపోయింది. ఆ క్యూ లైన్ నుంచి మమ్మల్ని డైరెక్ట్ కంపార్ట్మెంట్లోకి వేసేసినారు. కంపార్ట్మెంట్లో వచ్చి కూర్చోన్నాం ప్రశాంతంగా. కంపార్ట్మెంట్లో మమ్మల్ని ఈజీగా 2 hours కంపార్ట్మెంట్లోకి వేసేసినారు. ఆ కంపార్ట్మెంట్లో మేము ఉండే 3 hours టైం ఉన్నాం. కార్తిక్ కంపార్ట్మెంట్లోకి దూరేసినాం. ఇంకా 4 hours. మన కంపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని 9కి బయటకు వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నేను సెల్ సబ్మిట్ చేసి దర్శనం అయిపోయినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ వరకే సెల్ అనమాట, ఇంకా సెల్ ఇక్కడ నుంచి అలా లేదు. ఇక్కడ నుంచి వేరే కంపార్ట్మెంట్లోకి వస్తారు. మేము ఇక్కడ సెల్ ఇచ్చేసినాం, ఇక్కడ సెల్ సబ్మిట్ చేసేసినాం. దర్శనం అయిపోయినాక కలుద్దాం. హలో గాయ్స్, మొత్తానికైతే మన దర్శనం పూర్తయిపోయింది. ఫోటోషూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా కార్తిక్ గారు చూడండి, నిద్ర కల్లాడిపోతున్నాడు పిల్లోడు. మా నిక్కి కూడా అంతే చూడండి. అది ద మ్యాటర్. ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇప్పుడు రాకర్ పోయి మనం కూర్చున్నాంలే బయట. చూడండి, చలికి వేడివేడిగా కాఫీ తాగుతారండి. మా జేజీ తిరుమలకి వచ్చి పనుకొని వచ్చింది. పనికెళ్ళే క్యూ లైన్లో ఏం చేసాం పనుకోకుండా. మళ్ళీ క్యూ లైన్లో పనుకోవాలా? కంపార్ట్మెంట్లో వేసేది ఎందుకు? పనుకోనీకే. వీడు వీనికి కాఫీ కావాలంట. రెండు బూస్ట్ కాఫీ మనకి ఫోన్లో బిజీ ఉంది. బస్ బుక్ మరి ఇక మేము కాఫీ తాగేసి రాకర్ కాడికి స్టార్ట్ అయిపోయినాం పనుకుంటామని. ఫుల్ నిద్ర వస్తుంది అందరికీ, అందుకే స్టార్ట్ అయిపోయినాం రాకర్స్ కాడికి. మా కార్తిక్ గడ బొమ్మలు పియన్ అంటే నవ్వుతున్నారు వాళ్ళంతా. ఇద్దరు ఒక బొమ్మ ఇప్పలేదు కదా, ఇద్దరు కలిసి చాలా బాధ అయింది. చుడుకు వాడు ఎట్లా నడుస్తున్నాడు. మా మెకానిక్లు వస్తారు. లడ్లు తీసుకున్నాం, లడ్డు చూడండి గాయస్, దర్శనం చేసేసుకొని మా రాకర్ల కాడికి వచ్చేసినాం గాయస్. చూడండి గాయస్, నాకు రాకర్కి ఇచ్చేసినారు. దీన్ని PS5 అంటారు. ఇక్కడ రాకర్స్ అవైలబుల్ ఉంటాయి. రాకర్స్ తీసుకున్న వాళ్ళు 24 hours వరకు ఫ్రీ. 24 hours ఆఫ్ దట్టే అమౌంట్ పే చేయాలి. ఓకేనా? ఇప్పుడు పోయి పనుకోవడం ఇంకా రూమ్లోకి పోయినప్పుడు చూడండి గాయస్, ఇదే మన హాల్. మాకు ఇచ్చిన హాల్ ఫిలప్ అయిపోయింది.
హోల్ చేసిన కౌంటర్ మరి మనం అమ్మాయి పెద్ద పాడేసుకున్నాము. ఇదే మనకి ఇచ్చిన లాకర్. ఇప్పుడు మన మళ్ళీ ఇలా పట్టుకుంటారు. చూడండి గాయస్, మేము సాప్ వేసేసుకున్నాం. మా వాడు బొంతలు తెచ్చేసినాడు. కాలు తోడుతా, అది నాది. ఇంక ఇక్కడ పడుకునేదేం. ఓకే గాయస్, సర్లేండి గాయస్, బాయ్. ఇప్పుడు స్లీపింగ్ టైం. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బై 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 బై. హలో గాయస్, మార్నింగ్ 9కి లేసి ఫ్రెష్ అప్ అయిపోయి కింద తిరుపతికి స్టార్ట్ అయిపోయినాం బస్సులో. ఇంకా తిరుపతికి పోయి తిరుపతి స్టేషన్కి పోయి చిత్తూరుకు వెళ్ళాలి. చిత్తూరుకి వెళ్ళేది రికార్డు చేయలేదు. ఓకేనా? ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి వెళ్ళినాక తిరుపతి నుంచి చిత్తూరుకు పోతాం. దేనికంటే చిత్తూరులో బండి ఉంటుంది అన్నమాట, వెంకటాద్రి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖాళీగా ఉంది, మాకు రిజర్వేషన్ లేదు. సో చూడండి, ఇది తిరుపతి బస్ స్టాండ్. ఇంకా ఈ బస్ స్టాండ్లో బస్సు దిగినాక ఇంకా డైరెక్ట్గా మళ్ళీ చిత్తూరు రికార్డింగ్ స్టార్ట్ చేసాం. సో మధ్యలో రికార్డ్ చేయలేదన్నమాట, సెల్ బ్యాటరీ లేదు, సో చేయలేదు. చూడండి, ఇంకా సెల్. ఇది చిత్తూరు రైల్వే స్టేషన్ అనమాట. ఇదే మన బండి వెంకటాద్రి. ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు. అమ్మ, డోర్స్ ఓపెన్ చేసినారు, ఎక్కేసినాం. చూడండి బండి ఎంత ఖాళీగా ఉందో. ఎందుకంటే బండి ఈడే స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఖాళీ ఉంది. చూడండి బండి మొత్తం ఖాళీయే. దానికోసమే ఈడికి వచ్చినాం అనమాట మనం. చూడండి, ఇదే స్టేషన్, చిత్తూరు రైల్వే స్టేషన్. బండి చూసినా లేదా ఎంత ఖాళీగా ఉందో, చాలా ఖాళీగా ఉంటుంది. అందరం మీద స్టార్ట్ అవుతాం కాబట్టి. మా అమ్మ చూడండి ప్రశాంతంగా విండో సీట్లో కూర్చోంది ఇక్కడ కాబట్టి. హలో గాయస్, మనం చిత్తూరులో ట్రైన్ ఎక్కేసినాం. మా అక్కకి నుంచి బస్సు ఉంది నైట్ 7కి. ఇప్పుడే చిత్తూరుకి వచ్చే ఒక అమ్మాయి కోసం. మా అక్క అయిపోయాడు, వాడు పనికి మాట్లాడు. డ్రెస్ కోడ్ మళ్ళీ చెప్తా. ఎవరైనా ఉంటే రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వైట్ చెక్స్. ఇన్స్టాగ్రామ్ వాడి అకౌంట్ పేరు ఇన్స్టాగ్రామ్ కార్తిక్ లవర్ బాయ్. సర్చ్ చేయండి. మార్చేసినావా? ఏదో నంబర్ ఉందండి, ఓకే లెక్క. ఐదర్ వీడి అకౌంట్ లో పోయి చూడండి. మన బండి అయితే సిగ్నల్ ఇచ్చేసినాడు. సిగ్నల్ ఇవ్వలేదు, కరెక్ట్ 5:30కి స్టార్ట్ అవుతుంది. మా అక్క ఎక్కేలోపు 7 అవుతుంది. ఓకే గైస్, ఈ వీడియో కింతే. ఓకేనా? బాయ్ బాయ్. కార్తీక్ బాయ్ చెప్పు. బాయ్ నిక్కి బాయ్ చెప్పి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Mama, it's too quick.